ప్రేమగలిగిన ప్రియపరలోకపు తండ్రి, నమ్మకమైన సత్యమైన దేవ, యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామమును బట్టి మరొకసారి మీకు పాస్తాన్ని తెచ్చుకుంటూ సాయలు పడుతున్నాం. ప్రభా 2025 సంవత్సరం మొదటి దినాల్లో ప్రభా మా తండ్రి మీ మందిరంలో మేము కూడా రావడానికి నాన్న ప్రభా మీరు సహాయపడినారు. ఇంతవరకు నాన్న ప్రభా మా తండ్రి మీ యొక్క సంచారాన్ని ప్రభా మధ్య నుంచినారు. మీకు వందనాలు ప్రభా మా తండ్రి. సమయంలో నాన్న ప్రభా మా తండ్రి నాన్న మీ యొక్క ప్రభా మా తండ్రి పరిశుద్ధ బాలలో ప్రవేశించడానికి ముందుగా మీ లేఖన భాగాలని ప్రభా మా తండ్రి నన్ను మేము ధ్యానించినట్టుండగా ప్రభా మా తండ్రి మీ ఆత్మ సహాయాన్ని మాకు అనుగ్రహించండి. ప్రభా దౌర్భాగ్యను ప్రభా మా తండ్రి పాపిని ఎందుకు పనికిరానటువంటి వాడును అలుపుడిని అయ్యగుడిని నన్ను కనికరించండి. నత్తివాడును నోటి మాంద్యం కలిగినటువంటి వాడును నన్ను కనికరించండి. నా దోషాపరాధాలు క్షమించండి. శిలువ రక్తం ద్వారా నా ప్రతి పాపాన్ని కడగండి, శుద్ధీకరించండి, పరిశుద్ధపరచండి, పవిత్రపరచండి. యజమాని వాడుకొని అర్హమైన సాధన వల్ల నన్ను ప్రభు తండ్రి మీరు సిద్ధపాటు చేయమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. చదరపై మా తలంపులు మీ సాధనలించుకొని నడిపించండి. మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఎంతో అమూల్యమైనటువంటివి ప్రభా మా తండ్రి. అవి నాన్న ప్రభా మా తండ్రి అమూల్యమైన వాగ్దానాలని ప్రభా మా తండ్రి మేము స్వతంత్రించుకోవాలంటే ప్రభా మా తండ్రి మేము నాయన ప్రభా ఎంతో విశ్వాసంతో నాన్న ప్రభా మా తండ్రి ప్రార్థనాపూర్వకంగా నాన్న ప్రభా దాని కొరకు నాన్న ప్రభా మా తండ్రి మేము ప్రార్థించే వారికి ఉండాలి. ప్రభా మా తండ్రి నాన్న మా పితరులు మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలను చేతపట్టుకొని ప్రభా మా తండ్రి మీ సన్నిధిలో ప్రార్థించినప్పుడు నాన్న ప్రభా మా తండ్రి వారి విషయంలో ఎన్నో అద్భుతాలు ఆశ్చర్యకారాలు మీరు చేసినటువంటి దేవుడు. మేము కూడా ప్రభా మా తండ్రి ఆ వాగ్దానాలను చేతపట్టుకొని అనుదినం ప్రభా మా తండ్రి మీ సన్నిధిలో ప్రార్థించి నాన్న ప్రభా మా తండ్రి ఆ యొక్క వాగ్దానాన్ని మేము స్వతంత్రించుకోవడానికి నన్ను మీకు కృప చూపించమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. ప్రభా మా తండ్రి నన్ను మీ దయ చూపించండి. ఆరాధన సమయంలో నన్ను మీరు తోడుగుని నడిపించినారు. మా యొక్క ప్రభా మా తండ్రి నన్ను ప్రభా మా తండ్రి స్థితిని ప్రభా మేము నెరకముందు ప్రభా ఎంతో దుఃఖము నిట్టూర్పులో ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు ద్వారా ప్రభా మా తండ్రి నన్ను ప్రభా అద్భుతంగా ఆశ్చర్యకరంగా ప్రభాతను మార్చినారు. నిత్య సంతోషము, నిత్య ఆనందము ప్రభా మా తండ్రి చెప్పనమైనటువంటి సంతోషము ప్రభా మా తండ్రి మా యొక్క హృదయాలను దయచేసినారు. ప్రభా మా తండ్రి అందును బట్టి మీకు వందనస్తులమై సాగిలు పడుతూ ఈ చిన్న ప్రార్థన త్వరలో రానటువంటి యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. ఈ సంవత్సరం సార్వత్రిక సంఘ వాగ్దానాల్లో రెండవ వాగ్దానం 1 సమూయేలు 30వ అధ్యాయము 19వ వచనం. 1 సమూయేలు 30వ అధ్యాయము 19వ వచనం అందరం కలిపి చదువుదాం. కుమారులేమి కుమార్తెలేమి దోపుడు సొమ్మేమి వారు ఎత్తుకొని పోయిన దాని అంతట్లో కొద్దిదేమి గొప్పదేమి ఏది తక్కువ కాకుండా దావీదు సమస్తమును రక్షించెను. హోషేయ గ్రంథము 13వ అధ్యాయము 13వ వచనం. హోషేయ 13వ అధ్యాయము 13వ వచనం అందరం కలిపి చదువుదామండి. ప్రసూతి వేదన కలిగినట్టుగా అతనికి వేదన పుట్టును, పిల్ల పుట్టు సమయమున బయటికి రాని శిశువైనట్టుగా అతడు బుద్ధి లేనివాడే వృద్ధికి రాడు. ప్రభు ఈ లేఖన భాగాలని దీవించి మనతో మాట్లాడుగాక. దావీదు సమస్తమును రక్షించినాడు. మనం ఒక విషయాన్ని అనగా మనకి అప్పగించిన దాన్ని దాన్ని కాపాడాలంటే రక్షించాలి అంటే మనకి ప్రాముఖ్యంగా కావాల్సినటువంటిది ఏంటంటే బుద్ధి ఉండాలి. బుద్ధి లేకపోతే మనం దేన్ని కూడా మనం కాపాడలేము, సంరక్షించలేము. దేవుని వాక్యంలో చెప్పబడుతుంది. ఇక్కడ చదివినటువంటి హోషేయ గ్రంథము 13వ అధ్యాయము 13వ వచనంలో బుద్ధి లేకపోతే దేనిలోకి రామంట? వృద్ధిలోకి రాము. అంటే మనం వృద్ధిలోకి రావాలంటే ఏముండాలా?
బుద్ధి ఉండాలి. ఈ బుద్ధి అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. దేవునికి లేఖన భాగాల్లో చాలా చోట్ల చాలాసార్లు జ్ఞాపకం చేయబడింది బుద్ధి గురించి. ఎక్కువ సామెతల గ్రంథంలో మనం చూస్తాం. అంటే ఈ బుద్ధి గురించినటువంటి విషయాలు మనము క్లుప్తంగా కొద్ది ధ్యానం చేద్దాం. దావీదు ఎలాగా సమస్తాన్ని రక్షించగలిగినాడు, తన సమస్తాన్ని ఏ రీతిగా సంపాదించుకోగలిగినాడు, దావీదులో ఉన్నటువంటి ఈ లక్షణం ఏంటి అనేది ప్రాముఖ్యం మనం ఎరగాల. మొట్టమొదటిగా ఇక్కడ హోషేయ గ్రంథము 13వ అధ్యాయం 13వ వచనంలో మనం చదివినటువంటి క్యాప్షన్ ఏముంది? వృద్ధి లేకపోతే వృద్ధికి రాడు. ఇక్కడ దావీదులో ఉన్నటువంటి లక్షణాలు, అటువంటి బుద్ధి కలిగినటువంటి లక్షణాలు ఉన్నాయి. మొదటి సమూయేలు 18వ అధ్యాయము. మొదటి సమూయేలు 18వ అధ్యాయము 5వ వచనం. దావీదు సౌలు తనను పంపిన చోట్లకెళ్ళను పోయి సుబుద్ధి కలిగి పనిచేసుకొని వచ్చాను. చాలండి. మళ్ళా కింద చూస్తే 14వ వచనం. 15వ వచనం కూడా. దావీదులో ఉన్నటువంటిది గొప్ప గుణం ఏంటంటే సుబుద్ధి. సుబుద్ధి అంటే మంచి బుద్ధి. అయితే ఈ బుద్ధుల్లో అనేకమైనటువంటి విషయాలు అంటే కొన్ని మనం ధ్యానం చేద్దాం. మొట్టమొదటిగా చూడండి, యెషయా గ్రంథము 50వ అధ్యాయము 5వ వచనం. ఇక్కడ ఏముందండి? మళ్ళీ చదవండి. చూడండి, ఇక్కడ ఆయన వినబుద్ధి పుట్టించగా నేను ఆయన మాట ఆయన మీద తిరుగుబాటు చేయలేదు. వినబుద్ధి అంటే వినేటటువంటి బుద్ధి, వినుబుద్ధి. వినుబుద్ధి అనేది చాలా ప్రాముఖ్యం. వినుబుద్ధి లేకపోతే ఏం చేస్తాము? తిరుగుబాటు చేస్తాం. నేటి దినాల్లో ఇదే సంఘాల్లో చోటు చేసుకుంటూ ఉంది. ఉదాహరణకి మన దేవుని గ్రంథంలో మనం చూసినట్లయితే సౌలు విషయంలో మనం గమనించినట్లయితే అక్కడ సమూయేలు చెప్పినట్టు దాని వెనుక దేవుడు ఏం చెప్పినాడు? అమాలేకీయుల్ని హతమార్చమని చెప్పినాడు. హతమార్చమని చెప్పినప్పుడు తను ఏం చేసినాడు? అక్కడ ఉన్నటువంటి పశువులు అన్నిటిని కూడా అందులో బాగా బలిసినటువంటి వాడిని తీసుకొని వచ్చినాడు. అంతేకాకుండా అమాలేక రాజును కూడా బ్రతికినిచ్చినాడు, మిగతా వాళ్ళందరినీ చంపేసినాడు. చూడండి, ఆ మాట చూద్దాం. మొదటి సమూయేలు 15వ అధ్యాయము 18వ వచనం చూడండి. మరియు యెహోవా నిన్ను సాగనంపి నీవు పోయి పాపాత్ములైన అమాలేకులను నిర్మూలన చేయము, వారు లయమగు వరకు వారితో యుద్ధం చేయమని సెలవీయగా. దేవుడు ఏం చెప్పినాడు? నీ పోయి పాపాత్ములైన అమాలేకులను నిర్మూలన చేయము. దేవునిక దాసులతో చెప్పినటువంటి అనేక సందర్భాలు చెప్పినటువంటి సందర్భం ఏంటంటే అమాలేకు అనేటువంటిది ఏంటంటే శరీర సంబంధమైనటువంటి దానికి సాదృశ్యంగా ఉంది. ఈ శరీరం ఎప్పుడు కూడా పాపాన్ని కోరుకుంటుంది. అంటే ఈ శరీర సంబంధమైన క్రియల్ని మనం చంపవలసినటువంటి వారుగా ఉన్నాం. ఇక్కడ ప్రభు వాటిని చంపమన్నప్పుడు అక్కడ ఏం చేసినాడంటే అమాలేకుని నిర్మూలన చేయమన్నప్పుడు అక్కడ ఆయన చెప్పినటువంటి మాట వినలేదు. చూడండి 22వ వచనంలో, అందుకు సమూయేలు
పొట్టేలు కొవ్వు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము. అంటే విను బుద్ధి కలిగి ఉండడం అనేది చాలా శ్రేష్టమైనటువంటిది. అనగా మనం విను బుద్ధి లేకపోతే మనం ఏం చేస్తాము? తిరుగుబాటు చేస్తాం. ఇంట్లో పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళు వినే బుద్ధి లేకపోతే తల్లిదండ్రుల మీద తిరగబడతారు. మనం పై అధికారులకి మనం మీద తిరగబడుతున్నామంటే పోలీసు భాషలో దాన్ని ఏంటంటారంటే సంఘ విద్రోహ శక్తులు అంటారు. అంటే వాళ్ళు అధికారులకు లోబడ్డు అధికారుల మీద తిరగబడేటువంటి స్వభావం కలిగినటువంటి వారిని అందరూ కూడా వాళ్ళని ఏంటంటారు? సంఘ విద్రోహ శక్తులు అంటారు. ఇది పోలీసు యొక్క పరిభాషలో ఆ యొక్క పదాన్ని ఉపయోగిస్తారు. మనం దేవుని ఇంటికి వస్తాం, దేవుని సంఘంలో ఉంటాం, దేవుని సంఘం మాట మనం వినకపోతే మనం కూడా యాంటీ చర్చ్ ఎలిమెంట్స్ అయిపోతాం. నా మాట అర్థమవుతుందండి? సంఘంలో వచ్చి సంఘంలో ఉంటాం, సంఘంలోనే సవాసం కలిగి ఉంటాం, సంఘం మాట వినకపోతే, సంఘం మాట వినే బుద్ధి మనకు లేకపోతే మనము యాంటీ చర్చ్ ఎలిమెంట్స్ అయిపోతాం. మన ఇంట్లో బిడ్డ ఉంటాడు, తల్లిదండ్రుల మాట వినకుండా అనగా పెద్దల మాట వినకుండా తను తిరిగితే ఆ బిడ్డ ఏమవుతాడంటే యాంటీ ఫ్యామిలీ ఎలిమెంట్ అయిపోతాడు. అంటే ఆ యొక్క కుటుంబానికి విద్రోహ శక్తిగా మారిపోతాడు. అనగా సంఘంలో ఉంటూ సంఘం మాట వినకపోతే మనం ఏమవుతాం? సంఘంలో కూడా విద్రోహ శక్తిగా మనం మారిపోతాం. కనుక వినే బుద్ధి అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. మనం వినే బుద్ధి మనం నేర్చుకోకపోతే, వినే బుద్ధి మనకు లేకపోతే తిరుగుబాటు స్వభావం. దేవుని యొక్క సంఘాల్లో తిరుగుబాటు ఎందుకు వస్తుంది అంటే ఇదే, వినుబుద్ధి ఉండదు. మిమ్మల్ని విమర్శించడానికి నేను చెప్పడం లేదు, కానీ రాత్రి మీకు ఎన్ని గంటలకి అనౌన్స్ చేశారండి? ఉదయం ఎన్ని గంటలకి అనౌన్స్ చేశారు? 9:30. 9:30కి ఎంతమంది వచ్చాం? విన్నామా లేదా? విన్నాం. మరి విన్నామంటే మరి దానికి అర్థం ఏంటి అసలు? విన్నామంటే దానికి అర్థం ఏంటి? ఇప్పుడు మనం ఇంట్లో బిడ్డ ఉన్నాడు, అరే అక్కడికి వెళ్ళకరాలని చెప్తానని అంటాం. అంటే వింటాడు, చెవితోటి వింటాడు, కానీ అక్కడికి వెళ్తాడు. నేనేం చెప్పాను రా అంటాను. అంటే ఇప్పటికి నువ్వు అక్కడికి వెళ్ళొద్దను మమ్మీ అంటాడు. అంటే ఆ బిడ్డ అక్కడికి వెళ్ళాడు అంటే అక్కడ అర్థం ఏంటి చెప్పండి? విన్నాడా లేదా? అసలు విన్నాడు కదా, మరి ఎందుకు వెళ్ళాడు? అంటే వినుట అన్నది ఎప్పుడు మనకి అది పరిపూర్ణం అవుతుందంటే ఏదైతే మనకి చెప్పబడిందో దాన్ని నెరవేర్చినప్పుడే అది పరిపూర్ణం అవుతుంది. లేకపోతే అది వినుబుద్ధి కాదు. కనుక మనం పరిశీలన చేసుకోవాలా. చూడండి, మత్తయి సువార్త 25వ అధ్యాయంలో బుద్ధిగల కన్యకులు ఉన్నారు, బుద్ధి లేని కన్యకులు ఉన్నారు. బుద్ధి లేని కన్యకులు విడవబడ్డానికి కారణం ఏంటంటే వాళ్ళలో ఈ లక్షణాలు లేవు. బుద్ధిగల వారికి ఉన్నటువంటి లక్షణాలు లేవు. దేవుని ఇంటికి వస్తున్నారు, దేవుని వాక్యం వింటున్నారు, పెళ్లి కుమారుడు వస్తారని వీళ్ళు సిద్ధపడ్డారు, వాళ్ళు సిద్ధపడ్డారు, కానీ వీళ్ళు విడవబడ్డారు. అంటే దానికి అక్కడ అర్థం ఏంటంటే ఎవరైతే బుద్ధి లేనటువంటి వారు ఉంటారో వాళ్ళు ఏమవుతారు? విడిచిపెట్టబడేటటువంటి వారు ఉంటారు. దేవుని ఇంటికి వస్తున్నాం, దేవుని ఆరాధన చేస్తూ ఉన్నాం, అన్నీ చేస్తూ ఉంటున్నాం, వినుబుద్ధి మనకి లేకపోతే అది మనకి నష్టాన్ని తీసుకొని వస్తుంది. మన దేవుని ఇంటికి వచ్చేది ఏంటంటే మనము దేవుని దగ్గర మేలు పొందాలని మనం వస్తున్నాం. అయితే దేవుని ఇంటి దగ్గర చెప్పబడుతున్న దాన్ని మనం ఎంతవరకు నెరవేరుస్తున్నాం మనం ప్రశ్నించుకోవాలి. వినుబుద్ధి ఉందా లేదా అనేటువంటి. మనం ఎందుకు వినమంటే మనలో ఏంటంటే మన దృష్టి అంతా కూడా ఈ లోక సంబంధమైన దాని మీద వెళ్ళిపోతూ ఉంది. ఎందుకు మనం వినము అంటే మనకి మన కళ్ళు అనగా మన దృష్టి మనకి అనవసరమైన దాని మీద మనం వెళ్ళిపోతూ ఉంది. ఒక సైకియాట్రిస్టు ఆయన చెప్పినాడు, ఎందువల్ల మనుషులకి జ్ఞాపశక్తి తగ్గిపోతూ ఉంది అంటే ఆయన ఒక ఉదాహరణ చెప్పినాడు. గురుడి వాళ్ళకి ఎక్కువ వినబడుతుందా,
కళ్ళు లేని వాళ్ళకి ఎక్కువ వినపడుతుంది చెప్పండి. అంతే, కళ్ళు లేని వాళ్ళకి ఎక్కువ వినపడుతుందా? మామూలుగా చెవులు లేని వాళ్ళకి చెప్పండి. కారణం ఏంటి చెప్పమంటారా? గుడ్డి వాళ్ళకి వాళ్ళ దృష్టి ఏమవుతుందంటే, మనం ఈ లోకంలో ఉన్నటువంటిది ఈ దృష్టి ఏం చేస్తుందంటే 80% మెమరీని క్యాప్చర్ చేసి ఉంచేస్తుందంట. మనకి ఇంద్రియాలు ఎన్ని? 5 ఇంద్రియాలు ఉన్నాయి. ఏంటి? కళ్ళు, ముక్కు, చెవులు, నోరు, చర్మం. ఈ 5 ఇంద్రియాలు. 80% ఈ కళ్ళు అవి క్యాప్చర్ చేసి ఏం చేస్తాయంటే, మనకి మిగతా ఉన్నటువంటి 20%ని చెవులకు 5%, నోరుకో 5%, ఈ చర్మానికో 5%, ముక్కుకో 5% చేస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే ఆ వినేటటువంటి శక్తి కోల్పోతాం. అదే గుడ్డి వరకు అయితే ఏముండవు, కళ్ళు ఉండవు. అందువల్ల ఈ 80% ఏమవుతుందంటే మెమరీ వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. దీనికి వెళ్ళవలసిన 5% కాకుండా ఈ ఇప్పుడు 80% ఉందా, ఆ 80% అన్నీ కూడా అన్నీ సర్దుకుంటాయి. అందువల్లే వాళ్ళకి ప్రతిదానికి కూడా ఎక్కువ స్పందించేటటువంటి వారికి ఉంటారు. మనం కళ్ళు ఉన్నటువంటి మనం ఏమవుతుందంటే ఆ విధంగా మనం స్పందించాం. వాళ్ళు చూడండి, ఎక్కడైనా ఏదన్నా చిన్న శబ్దం వస్తే పలానా శబ్దం వస్తుంది, లేదంటే ఏదైనా వాళ్ళకి ఏదన్నా వచ్చినప్పుడు ఇంకా పలానా వాళ్ళు ఇచ్చారు అని మనకంటే కూడా చెప్పగలుగుతారు. ఇంకా మనకి ఇంకా తెలియదు. కానీ ఆ శబ్దం అంటే అది ఎందువల్ల అంటే ఆ యొక్క శక్తి వారికి ఇవ్వబడుతుంది. మనకి ఎందుకు అడ్డు కోల్పోతాం అంటే మన దృష్టి అనవసరమైన దాని మీద కేంద్రీకరిస్తూ ఉంటుంటాం. దానివల్ల ఏమవుతుందంటే మనం అనేకమైనటువంటి విషయాలు మనం కోల్పోతూ ఉంటున్నాం. అనగా జ్ఞాపశక్తి కోల్పోతూ ఉంటున్నాం. ఈ దినాల్లో అనేక మంది మొబైల్స్ చూస్తూ, అనేక మంది ఇక పనికిరానటువంటివి అన్నీ మొబైల్లో చూస్తూ ఏం చేస్తున్నారంటే దేవుని యొక్క మాటను వినేటటువంటి స్థితిలో లేనటువంటి పరిస్థితులు ఉంటున్నాయి. అందువల్లే ఇంట్లో తల్లిదండ్రుల మాట వినరు, సంఘానికి వస్తారు, సంఘం మాట వినరు, వస్తుంటారు, కొంతమంది కూర్చుంటుంటారు, మొబైల్ చూసుకుంటూ ఉంటుంటారు, వాక్యం చెప్తుంటుంటారు, పక్క నుంచి మొబైల్ అలాగా రివ్యూ చేస్తుంటుంటారు, ఇక్కడి నుంచి చాటింగ్ చేస్తూ ఉంటుంటారు. ఇవన్నీ ఎందుకంటే ఇవన్నీ కూడా వినేటటువంటి బుద్ధి లేకపోతే మనం తిరుగుబాటుగా ఉంటుంది. ఇక్కడ సౌలు జీవితంలో మనం చూసినట్లయితే తన జీవితంలో జరిగినటువంటి సంఘటన ఏంటంటే అతను దేవుని మీద తిరుగుబాటు చేసినటువంటి వాడుకుంటున్నాడు. దేవుని చెప్పిన మాట వినలే. పిల్లరా, మనము వినుబుద్ధి కలిగి ఉన్నామో లేదో మనం ప్రశ్నించుకోవాలా. లేదంటే ప్రభా నేను ఇంతవరకు నేను ఇటువంటి స్థితిలో ఉన్నాను ప్రభా, ఇక నుంచి నేను ఈ సంవత్సరం నుంచి నీ మాట వినేటటువంటి వాడికి నేను ఉంటాను ప్రభా, ఆ బుద్ధిని నాకు ప్రసాదించి ప్రభా, ఇంతవరకు నేను నిర్లక్ష్యం చేసినాను ప్రభా, నీ మాట వింటాను, నీకు సంఘం మాట వింటాను, నేను నా యొక్క తల్లిదండ్రుల మాట వింటాను, ముఖ్యంగా అన్నిటికంటే నీ వాక్యాన్ని నేను విని ఆ ప్రకారంగా నేను జీవిస్తాను అనేటువంటి తీర్మానం చేసుకుందాం. ఆ విధంగా ఉండడం ద్వారా మనము దేవుని యొక్క ఆ యొక్క రాజ్యంలో మనం ప్రవేశించేటటువంటి వారు ఉంటాం. బుద్ధిలో మొట్టమొదటిది ఏంటండి? వినుబుద్ధి. రెండోది చూడండి, 1 సమూయేలు 18:5-14-15 మనం చూసినాం. ఏంటి ఇక్కడ? దావీదు సుబుద్ధి. సుబుద్ధి అన్నటువంటిది ఏంటంటే ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఇవన్నీ నేను పూజ చేయాలని తెలియదు, అక్కడ టైం అయిపోతే నేను ఆఫ్ చేసేస్తాను. సుబుద్ధి అన్నటువంటిది అది ఒక వ్యక్తి ప్రవర్తన, ఆ వ్యక్తి యొక్క ప్రతిస్పందన, ఆ వ్యక్తి దేవుని పట్ల ఉన్నటువంటి అవగాహన, దేవుని ఆశీర్వాదాలను బట్టి ఆ వ్యక్తి సుబుద్ధి గలవాడా లేదనేటువంటి విషయాన్ని మనం గ్రహించగలుగుతాం. అంటే చూడండి, ఒక వ్యక్తి ప్రవర్తన బాగుంది అంటే ఈ చాలా మంచి బుద్ధి కలిగినవాడురా, సుబుద్ధి కలిగినటువంటి వాడురా, దేవుని పట్ల మంచి అవగాహన కలిగినటువంటి వ్యక్తి ఉన్నాడు అనుకోండి, ఆ వ్యక్తిని కూడా మనం ఏంటంటాం? సుబుద్ధి కలిగినటువంటి వాడే అంటాం. అంతేకాకుండా ప్రతిదానికి ఎన్నిక మంచి విషయాల కంటికి ప్రతిస్పందిస్తున్నాడు అనుకోండి, ఆ వ్యక్తిని ఏంటంటాం మనం?
సుబుద్ధి కలిగినటువంటి వాడు అంటాం. దేవుని ఆశీర్వాదం కలిగినటువంటి వ్యక్తిని చాలా మంచి బుద్ధి కలిగాడు, అందు గురించేనే ఈ వ్యక్తి ఆశీర్వదింపబడ్డాడు అనే విషయాన్ని మనం గుర్తించగలుగుతాం. ప్రియులారా, ఈ విషయాన్ని మనం దావీదు జీవితంలో మనం గమనించినట్లయితే దావీదు తన జీవితంలో సుబుద్ధి కలిగినటువంటి వాడు ఉన్నాడు. చూడండి అది ఎలా జరిగింది చూద్దాం. 1 సమూయేలు 18. 1 సమూయేలు 18వ అధ్యాయము 5వ వచనం. దావీదు సౌలు తనను పంపిన చోట్లకెళ్ళను పోయి సుబుద్ధి కలిగి పని చేసుకొని వచ్చాను. అంటే ఇక్కడ దావీదుకి ఒక పని చెప్పినాడు. పని చెప్పినప్పుడు తను ఏం చేసినాడు? పంపిన ప్రతి చోటుకి వెళ్ళి ఏం చేసినాడు? తన పని చేసుకొని వచ్చినటువంటి వాడు ఉన్నాడు. మనం ఏం చేస్తాం? మనకి ఇచ్చినటువంటి పని అసలు చెయ్యం. అమ్మ మన మందిరంలో పలానా పని ఉంది రండి అంటే దానికి ఎవరు ఇంట్రెస్ట్ చూపించేటటువంటి వారు ఉన్నాం. అనగా మనకి ఏదైనా పని అప్పచెప్పబడిందంటే దానికి నిర్లక్ష్యంగా ఉంటాం. అది పర్లేదులే తర్వాత వచ్చే వారం చేద్దాంలే, ఇలా రకరకాల పోస్ట్ పోన్ చేసేటటువంటి పరిస్థితులు ఉంటుంటాయి. అనగా మనకు అప్పగించినటువంటి పని ఏ పనైనా సరే అది మనం ఏం చేయాలంటే అది పూర్తి చేయవలసినటువంటి. దావీదుకైతే సౌలు తనను పంపిన చోట్లకెళ్ళినా ఏ చోటుకి పంపించినాడో ఆ చోట్లన్నిటికీ వెళ్ళి సుబుద్ధి కలిగి ఏం చేసినాడు? తను పని చేసుకుంటూ వచ్చినాడు. అంటే తన యొక్క జీవితంలో ఎంతో మంచి ప్రవర్తన కలిగినటువంటి వాడు ఉన్నాడు, చెప్పిన పని చేసినటువంటి వాడు ఉన్నాడు. మనకు అటువంటి సాక్ష్యం ఉందా? మన తల్లిదండ్రులు మన గురించి ఆ విధంగా సాక్ష్యం చెప్పగలరా? మన యొక్క దైవజనులు మన గురించి అటువంటి సాక్ష్యం మనం చెప్పగలరా? అటువంటి సాక్ష్యం మనకు లేకపోతే మనకేం లేదు, సుబుద్ధి లేదు. దావీదు పంపించిన చోట్లకల్లా అనగా సౌలు తను ఏ పనికైతే పంపించినాడో ఆ పనికి అన్ని పని అన్ని చక్కగా చేసుకుంటూ వచ్చినాడు. ఆ పని చేసుకుంటూ వచ్చినాడు. ప్రభువు నీకు ఇచ్చినటువంటి పని, లేదా సంఘంలో నీకు ఇచ్చినటువంటి పని, కుటుంబంలో నీకు ఇచ్చినటువంటి పని నువ్వు చేయగలుగుతున్నావా? నువ్వు చేయగలిగితే నీ కూడా ఏంటంటే సుబుద్ధి కలిగినటువంటి వాడుకుంటావు. నువ్వు అది చేయలేకపోతున్నావు అంటే మనలో ఏం లేదు, సుబుద్ధి లేదు. అది మనం ఎరగవలసినటువంటి వారు ఉన్నాం. చూడండి ఇంకో మాట చూస్తే, యెహోవా తనను విడిచి దావీదుకు తోడైనట్టు చేసి సౌలు దావీదునకు భయపడెను. కాబట్టి సౌలు అతని వద్ద ఉండనీక సహోదరపతిగా చేసెను. అతడు జనులకు ముందు వచ్చి పోచు నిండెను. మరియు దావీదు సమస్త విషయంలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా ఉండెను. సుబుద్ధి కలిగినటువంటి వారికి దేవుడు తోడుగా ఉంటాడు. దేవుడు నీకు తోడుగా ఉండటం లేదంటే అర్థం ఏంటంటే మనలో ఏం లేదు, సుబుద్ధి లేదు. ఇది మనం ఎరగవలసినటువంటి వారికి ఉన్నాం. సుబుద్ధిగా ఉన్నటువంటి వ్యక్తి ఏం చేయడంటే ఇతరుల మీద ప్రతీకారము చేయడు. చూడండి సౌలు అనేకసార్లు దావీదుని చంపడానికి ప్రయత్నం చేస్తూ వచ్చినాడు. తను ఉన్నటువంటి ఈటిని విసిరి దావీదుని చంపుదామని ఎన్నోసార్లు ఈటి విసిరితో వచ్చినాడు. కానీ అక్కడ దావీదు తప్పుకున్నటువంటి వాడు ఉంటున్నాడు. అంటే ఎవరైతే సుబుద్ధి కలిగి ఉంటారో అనగా శత్రువు అనగా దాడి చేసినప్పుడు తప్పించుకునేటువంటి ఆ యొక్క పరిస్థితులు దేవుడు వారికి అనుగ్రహిస్తాడు. అంతేకాకుండా శత్రువు మీద పగ తీర్చుకునేటువంటి అవకాశం కూడా అక్కడ దావీదుకి ఇవ్వబడింది. సౌలుకి విషయంలో గుహలో ఉన్నప్పుడు తనకి అప్పగింపబడినాడు. తర్వాత అక్కడ సైన్యం అంతా నిద్రపోతున్న సందర్భంలో కూడా అక్కడ దావీదు అనుచరులు వాళ్ళు అన్నారు, ఇంకో నీ శత్రువుని దేవుడు నీకు అప్పగించినాడని చెప్పినప్పుడు తను చెప్పిన మాట ఏంటంటే దేవుని చేత అభిషేకింపబడినటువంటి వ్యక్తిని నేను ముట్టను అన్నాడు. ప్రియులారా, నేటి దినాల్లో దేవుని యొక్క సేవకులంటే కూడా చాలా చులకనగా ఉన్నది. ఒక వ్యక్తి దేవుని చేత అభిషేకింపబడి సేవకుడిగా నియమింపబడినప్పుడు చూడండి, సౌలు దేవుని యొక్క మాట విన్నాడా? వినలేదు. కానీ దేవుడు సౌలుని తృణీకరించినాడు. దావీదుకి రాజుగా ఉండడానికి ఆ దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. కానీ దావీదు యొక్క దృక్పథం ఏంటి? ఈ యొక్క వ్యక్తి దేవుని చేత అభిషేకింపబడినటువంటి వ్యక్తి,
దేవుని శాపం అతని మీదకి వచ్చినా సరే కూడా అతను గమనించింది ఏంటంటే ఈయన దేవుని చేత అభిషేకించినటువంటి వాడు కనుక నేను అతన్ని ముట్టను. నేటి దినాల్లో మనం సేవకులు అంటే చాలా అవహేళనగా చూస్తుంటుంటాం, నిర్లక్ష్యంగా చేస్తాం. ఒక వ్యక్తి సేవకుడుగా అభిషేకింపబడినప్పుడు ఆ వ్యక్తిని ఎటువంటి తన యొక్క పరిస్థితులను బట్టి దేవుడు తనకి పనిష్మెంట్ ఇస్తాడు, కానీ మనం తీర్పు తీర్చడానికి లేదు, మనం ముట్టడానికి లేదు, మనం ఏ విధంగా ఆయన మీద ప్రతీకారం తీసుకోవడానికి లేదు. నేటి దినాల్లో అటువంటి స్వభావము తక్కువైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రియులరా, సుబుద్ధి కలిగినటువంటి వ్యక్తి ఏం చేయడు? ప్రతీకారము చేయడు. మూడోది చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 27వ వచనం. స్థిరబుద్ధి గలవాడై ఇక్కడ మోషే గురించి చెప్పబడింది. ఇక్కడ విశ్వాసం బట్టి అతడు అదృశ్యుడైన వాడిని చూచున్నట్టు స్థిరబుద్ధి గలవాడై రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయాను. ఇక్కడ మోషే గురించి చెప్పబడింది. అతను ఎటువంటి వాడు? స్థిరబుద్ధి కలిగినటువంటి వాడు. స్థిరబుద్ధి కలిగినటువంటి వ్యక్తి రాజాగ్రహానికి భయపడ్డు. ఎటువంటి రూలు వచ్చినా సరే పాస్ అయినది కూడా దానికి భయపడేటటువంటి వ్యక్తిగా ఉండడు. నేటి దినాల్లో అనేకమైనటువంటి ఏమవుతున్నాయి, చట్టాలు బయలుదేరుతూ ఉన్నాయి. దేవుని ప్రజలను హింసించేటటువంటి పరిస్థితులు చోటు చేసుకుంటూ ఉంటున్నాయి. అయితే వీటన్నిటికి కూడా మనము ఏమవ్వకూడదు? భయపడకూడదు. ఎప్పుడు మనం భయపడమంటే స్థిరబుద్ధి కలిగినటువంటి వారంగా ఉంటేనే మనం ఎటువంటి చట్టాలు ఏమో రానే మనం భయపడేటటువంటి వారు ఉండం. మోషే ఆ విధమైనటువంటి స్థిరబుద్ధి కలిగినటువంటి వాడుకుంటున్నాడు. ప్రియులరా, మనకి ఈ యొక్క లోకంలో అనేకమైనటువంటి చట్టాలు ఎదురవుతున్నాయి. అనేక చోట్ల మనం చూస్తూ ఉంటున్నాం. మనకు సువార్తకి వెళ్ళినప్పుడు ఎన్నో రకమైనటువంటి వ్యతిరేకతలు ఉంటున్నాయి. బహిరంగ సువార్తకి వెళ్ళినా ఎక్కడికైనా సరే వెళ్ళినప్పుడు చాలా విధమైనటువంటివి. ఇంకా మనకి చాలా తక్కువ నార్త్లో అయితే చాలా భయంకరంగా ఉన్నది పరిస్థితులు. ఇంట్లో కుటుంబ ప్రార్థన చేసుకుంటే వీళ్ళు మత మార్పిడి చేస్తున్నారని చెప్పి పోలీసులు తీసుకొని అరెస్ట్ చేస్తున్నారండి. ఎంత దారుణమైనటువంటి పరిస్థితి. వాళ్ళు జైలుకి వెళ్ళిపోయి అక్కడ ఎంతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. ప్రియులరా, మనం అటువంటి వారి గురించి ప్రార్థన చేయాలా? వారు ప్రభువుని విడిచిపెట్టలేదు. మనకు మనం మీరు చూసారో లేదో యూట్యూబ్లో పెట్టినారు. ఒడిశాలో వారు ఆ యొక్క ట్రైబల్లో ఉన్నటువంటి వాళ్ళని చెట్టుకి కట్టేసేసి ఆ దేవతల పేర్లను జపించమని ఎంతో హింసపెట్టినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎటువంటి పరిస్థితులు వచ్చినా, ఎటువంటి ఆజ్ఞలు జారీ అయినది కూడా అక్కడ వాళ్ళు స్థిరబుద్ధి కలిగి వారు ప్రభువుని ఎందు వారు భయభక్తుల కింద ముందుకు సాగుతూ ఉన్నారు. ఉత్తరప్రదేశ్లో కూడా అక్కడ కూడుకోవడం కూడా ఎంతో కష్టతరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఉత్తరాఖండ్, ఛత్తీస్గఢ్ ఈ ప్రదేశాల్లో దేవుని ప్రజలు సంఘంగా కూడుకోవడానికి ఎంతో కష్టమైన పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళని ఎంతగానో హింసిస్తూ ఉన్నారు. అయితే వారు ఏం చేస్తున్నారంటే దేవుని యందు ప్రార్థనాపూర్వకంగా వాళ్ళు కొనసాగుతూ ఉన్నారు. ఎన్ని పరిస్థితులు వచ్చినా సరే కూడా వారు స్థిరబుద్ధిని వారు విడిచిపెట్టలేదు. నా ప్రభు ఆయన జీవం కలిగినటువంటి వాడు, ఆ జీవం కలిగిన దేవుని నేను విడిచిపెట్టను. వాళ్ళు ఎన్నో హింసలు పెట్టి కొట్టినారు, కానీ వాళ్ళు చెదిరిపోలేదు. అయితే మన పరిస్థితి ఏంటి? మన వరకు ఆ పరిస్థితులు వస్తే మన సమాధానం ఏంటి? మనం ఎరగవలసినటువంటి వారు ఉన్నాం. ప్రియులరా, బుద్ధిగల కన్యకుల విషయంలో బుద్ధిగల కన్యకులు, బుద్ధి లేని కన్యకులు ఉన్నటువంటి ఈ విషయాలు మనం దాన్ని టాలీ చేసి చూసుకుంటే ఎందుకు బుద్ధి లేని కన్యకులు విడిచిపెట్టబడ్డారో అన్నటువంటిది మనం ఎరుగుతాం. మనం అంతగా ఆ బుద్ధి కలిగి ఉన్నామో లేదనే విషయాన్ని మనము ఎరిగేటటువంటి వారు ఉంటాం. లేకపోతే మనము ప్రభు రాకడ కొరకు సిద్ధపడం. చూడండి, ఇంకో మాట చూస్తే స్థిర బుద్ధి రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము
రోమ 12:3. ఇక్కడ తను తాను ఎంచుకున్నదానికంటే ఎక్కువగా ఎంచుకోరు. అంటే ఎవరైతే స్వస్థ బుద్ధి కలిగి ఉంటారో తను తాను ఎంచుకున్న దానికంటే ఎక్కువగా ఎంచుకోరు. ఇక దినాల్లో మనం అనగా మనం ఉన్నదానికంటే కూడా ఎక్కువగా ఎంచుకుంటుంటాం. నేనే లేకపోతే సంఘమే లేదు, నేనే లేకపోతే ఆ పని ఎవరు చేయలేరు, నేనే లేకపోతే ఈ అసలు జరగదు అనేటువంటి విషయాలు మనం అనుకునేటటువంటి వారికి ఉంటాం. మనం ఎంతవరకు ఎంచుకోవాలో అంతవరకు ఎంచుకోవాలా. మనం ఎంచుకున్న దానికంటే కూడా మనం ఎక్కువ ఎంచుకుంటుంటాం. క్లియరా? దేవుని యొక్క పని ఎవరు లేకపోయినా ఆగదు. ఎందుకంటే దేవుని ఇల్లు ఆయనది, ఆయన పని ఆయన చేస్తాడు. మనం ఏంటనుకుంటామంటే నేను లేకపోతే పని చేసే వాళ్ళే లేరు అనుకుంటుంటాం. నువ్వు లేకపోతే నీకంట బాబులోటోళ్ళు దించుతారు, అంటే నీకంటే శాతకానాల ద్వారా దేవుడు ఆ పని జరిగిస్తాడు. అప్పుడు మనం ఇలాగ పెట్టుకొని అలా గుడ్లు అప్పగించి చూడవలసి వస్తుంది. పిల్లరా, ఇది మనం స్వస్థ బుద్ధి కలిగినటువంటి వారు ఉండాలి. స్వస్థ బుద్ధి కలిగినటువంటి వారు ఏం చేయరు? మనం ఎంచుకున్న దగ్గర కంటే కూడా ఎక్కువగా ఎంచుకునేటువంటి పరిస్థితి ఉండదు. ఇంకో చూడండి, 1 పేతురు 1:13. చూడండి, మీ మనసును నడుము కొట్టుకొని నిబ్బరమైన బుద్ధి కలిగినటువంటి వారు ఎలాగుంటారట? యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు ఆయన తెచ్చేటటువంటి కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉంటారు. అంటే ఈ యొక్క నిబ్బరమైన బుద్ధి కలిగినటువంటి వారు ఏ విధంగా కలిగి ఉంటారంటే వారు సంపూర్ణమైనటువంటి నిరీక్షణ కలిగినటువంటి వారు ఉంటారు. ఇది నిబ్బరమైన బుద్ధి కలిగినటువంటి వారు. ఇది బుద్ధిగల కన్యకల్లో మనం చూడగలుగుతాం. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో వారు ప్రభు రాకడ కొరకు వారు ఎదురు చూసినటువంటి వారు ఉన్నారు. వారితో పాటు ఏం చేసినారు? వారు డ్యూటీల్లో సిద్ధుల్లో నూనె తీసుకొని వెళ్ళినటువంటి వారు ఉన్నారు. అంటే సంపూర్ణమైనటువంటి సిద్ధపాటు వారి జీవితాలు కలిగి ఉన్నారు. పెండ్లి కుమారుడు రానై ఉంటున్నాడు, ఆయన మనం ఎదుర్కోవాలా. కనుక మధ్యలో మనకి ఇక నూనె అయిపోతుందేమో, మన సిద్ధుల్లో నూనె తీసుకొని వెళ్దాం అనేటువంటి సిద్ధపాటు కలిగినటువంటి వారు ఉన్నారు. ప్రియులరా, మనము యేసుప్రభు వస్తాడని మనము చెప్తున్నాం. అయితే అటువంటి నిబ్బరమైన బుద్ధి ఉందా? నిరీక్షణతో కూడినటువంటి పరిస్థితులు మనం ఉన్నాయా? నిరీక్షణ కలిగినటువంటి ప్రతి ఒక్కరూ కూడా అటువంటి సంపూర్ణ సిద్ధపాటు కలిగినటువంటి వారు ఉంటారు. లేదంటే మనం అజాగ్రత్తగానే ఉంటాం. ఎప్పటి నుంచో చెప్తున్నారులే, ఏమోలే అనేటువంటిది మనం ఆలోచన చేస్తే ఏదో ఒక టైంలో ప్రభు వచ్చేస్తాడు. అంతకీ లేదంటే కూడా మనం ఈ లోక పరిస్థితుల్లోని మనం అలా కొట్టుకొని పోతుంటే ఏదో సమయంలో నీ పని అయిపోయింది వచ్చేరా అంటాడు. మనం ఈ లోకంలో ఉంటే మనం ఏమవుతాం? నరకానికి వెళ్ళిపోతాం. ప్రభా నేను మందిరానికి వెళ్ళాను ప్రభా, నేను ఎన్నో చేశాను ప్రభా అంటే ఆయన ఏంటంటాడంటే మీరు ఎవరో నేను ఎరగను అంటాడు. ఇంకో విషయం ఉంది, ప్రభు చెప్తున్నాడు, యేసు ప్రభు నామంలో స్వస్థతలు కూడా చేశారట, దెయ్యాలను వెళ్ళగొట్టారట. అయినప్పటికీ వాళ్ళు కూడానంటే వాళ్ళ గురించి కూడా ఏంటంటున్నాడు ప్రభు? అక్రమం చేయవాళ్ళారా ఆయన ఎరగనంటున్నాడు. అదేంటి యేసుప్రభు నామంలో దెయ్యాలను వెళ్ళగొట్టారు, యేసుప్రభు నామంలో స్వస్థతలు చేశారు అంటే ఇన్ని చేసినా కూడా మనము ఈ బుద్ధులు లక్షణాలు మనలో లేకపోతే ఏమవుతుందంటే మనం విడిచిపెట్టబడేటువంటి వారు ఉంటాం. ప్రభు చేత ఎరగబడినటువంటి వారు ఉండం. ప్రభు మనల్ని ఎరిగాడు అంటే మనం ఏం చేయాలా? మనము ఇటువంటి బుద్ధి కలిగినటువంటి వారు ఉండాలా. ఏ బుద్ధి? నిబ్బరమైనటువంటి బుద్ధి. ఈ బుద్ధి కలిగినటువంటి వారు ఏం చేస్తారు? నిరీక్షణ కలిగినటువంటి వారుగా ఉంటారు. చూడండి ఇంకో మాట, దానియేలు గ్రంథము 5వ అధ్యాయము
12వ వచనం. తిరిగి 6వ అధ్యాయం 3వ వచనం చూడండి. ఇక్కడ శ్రేష్టమైన బుద్ధి అన్నాడు. 6వ వచనంకి వస్తే అతి శ్రేష్టమైన బుద్ధి కలిగినటువంటి వాడు. అంటే దానియేలు విషయంలో మనం చూస్తే అతి శ్రేష్టమైన బుద్ధి కలిగినటువంటి వాడు ఉన్నాడు కాబట్టి అనగా మర్మాలను తెలుసుకునేటువంటి పరిస్థితి వచ్చింది. అంతేకాకుండా రాజ్యాధికారం కలిగినటువంటి వాడిగా చేయబడినాడు. అనగా మనం ఎప్పుడైతే ఆ శ్రేష్టమైన బుద్ధి కలిగి ఉంటామో దేవుడు జరగబోయే వాటిని మనకు తెలియజేసేటటువంటి వాడుగా ఉంటాడు. అతి శ్రేష్టమైన బుద్ధి కలిగినటువంటి వారంగా మనం ఉంటే అనగా ఆయన మనకేం చేస్తాడంటే అన్నిటి మీద అధికారం ఆయన అనుగ్రహించేటటువంటి వాడుగా ఉంటాడు. ఈ బుద్ధి మనకు ఉన్నదా లేదా మనం ప్రశ్నించుకోవాలా. దానియేలు నుంచి మనం గమనించినట్లయితే చూడండి, దానియేలులో మనం ఏదైనా ఒక తప్పు మనం కనిపెట్టగలమా? దానియేలులోనండి కనిపెట్టలేం. దావీదులో అయినా సరే 3 తప్పులు కనబడతాయి, కానీ దానియేలులో మాత్రం ఆ తప్పులు కనబడవు. కానీ దానియేలు ఏం చేసాడు తెలుసండి? ప్రార్థన, నా పాపాలు ఒప్పుకుంటున్నాను, నా పితల్లో పాపాలు ఒప్పుకుంటున్నానని చెప్పినాడు. అంటే ఆయన ఏ విధమైనటువంటి పాపం చేసినట్టుగా బైబిల్లో చూపించబడలేదు, కానీ అతను ఏం చేస్తున్నాడు? ఆయన పాపాలు ఒప్పుకున్నాడు, పితరుల పాపాలను ఒప్పుకుంటున్నా ఉన్నాడు. పిల్లరా, మనం చాలాసార్లు మనం అందుకు మనమే నీతిమంతులు అనుకుంటాం, మనమే గొప్పవాళ్ళు అనుకుంటుంటాం. దానివల్ల ఏమవుతుందంటే సరైనటువంటి బుద్ధి కలిగినటువంటి లక్షణాలు మనలో ఉండవు. అంటే మనం చదివినాం కదా, స్వస్థ బుద్ధి పోతుంది మనకి. ఎందుకంటే మనం ఏం ఎంచుకున్నదే కనుక అంటే ఎక్కువగా ఎంచుకుంటుంటాం. అంటే నాలో ఏ తప్పు లేదు, నేను ఎవరికి ఏం చేయట్లేదు, చక్కగా నేను మందిరికి వెళ్తున్నాను, వచ్చేస్తున్నాను, నేను పక్క వాళ్ళ విషయంకి వెళ్ళను, దేనికి వెళ్ళను, ఏమి నేను ఎవరిని కూడా అసలు చేయమకు కూడా ఏం హాని చేయనండి అని మనం అనుకుంటూ ఉంటుంటాం. ప్రియులరా, దానియేలు విషయంలో కూడా మనం ఆలోచన చేస్తే ఆయన ఏ విధమైనటువంటి పాపం చేసినట్టుగా ఎక్కడ మనం చూడడం, కానీ నేను పాపిని అనేటువంటి విషయాన్ని ఆయన చెప్తా ఉంటున్నాడు. అనగా అతి శ్రేష్టమైన బుద్ధి ఎలాగ వచ్చిందంటే అక్కడ ప్రభువుని గణపరిచినటువంటి వాడుకుంటున్నాడు. ప్రార్థనా జీవితం అతనికి ఉంది. అంతేకాకుండా తన స్నేహితులతో కలిసి అక్కడ నెబుకద్నెజరు అక్కడ తనకు వచ్చిన కళ దాని భావం చెప్పకపోతే నేను అందరినీ సంహరిస్తాననేటువంటి ఆజ్ఞను బయలుదేరినప్పుడు వారు వెళ్ళి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి ఆ యొక్క కళ యొక్క అర్థాన్ని వారు తెలుసుకోగలిగినటువంటి వారు ఉన్నారు. అంటే ఎవరైతే ఇటువంటి శ్రేష్టమైన బుద్ధి కలిగినటువంటి వారు ఉంటారో ప్రభు ఏం చేస్తాడు? వారికి జరగబోయేటువంటి సంగతులు తెలియజేసేటటువంటి వాడుకుంటాడు, ముందే చెప్తాడు. అనగా మనము ఏ రీతిగా ప్రభు కొరకు సిద్ధపడి ఉండాలో ఆ విషయాలన్నీ కూడా ఆయన మనకు తెలియజేసేటటువంటి వాడుకుంటాడు. దాన్ని బట్టి మనము అనేకమైన విషయాల నుంచి మనము తప్పింపబడేటటువంటి వారు ఉంటాం. అనేక విషయాలు మనం కాపాడబడేటటువంటి వారు ఉంటాం. ఎటువంటి అపాయాలు కూడా రాకుండా ప్రభు మనల్ని ఆపేటటువంటి వాడుకుంటాడు. ఎందువల్లంటే ప్రభు అనగా శ్రేష్టమైనటువంటి బుద్ధి మనం కలిగి ఉన్నాం కాబట్టి. ఇక్కడ మనం చూస్తే చూడండి, 1 సమూయేలు 24:18. ఆ 17-18 చదవండి. 24-17. ఇట్లని, యెహోవా నన్ను నీ చేతికి అప్పగింపగా నన్ను చంపక విడిచినందుకు ఈ దినమున నీవు నా అపకారమునకు ఉపకారం చేసిన వాడివై నా ఎల్ల నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడి చేసేది కనుక నీవు నాకంటే నీతిపరుడవు. అనగా ఇక్కడ దావీదులో ఉన్నటువంటి ఇంకో బుద్ధి ఏంటండి? ఉపకార బుద్ధి. ముందేం చూసాం? సుబుద్ధి చూసాం. ఇక్కడ ఉన్నటువంటి ఇంకో బుద్ధి ఏంటంటే ఉపకార బుద్ధి. అంటే సౌలు తనకు ఎంతో అపకారం చేయాలని తలపెట్టినప్పటికీ కూడా అతను ఏ బుద్ధి కలిగిన ఉన్నవాడుకున్నాడు?
ఉపకార బుద్ధి అనగా నన్ను చంపాలని చూసినాడు కాబట్టి నాకు దొరికాడు, దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు, అందువల్ల నేను చంపేద్దామని అనుకోలేదు. ఒక సహోదరుడు ఒకసారి ఒక వర్తమానం ఇస్తూ అన్నాడు, అతని దగ్గర డబ్బులు లేవట. డబ్బులు లేకపోతే వాళ్ళు ఒక రూమ్లో ఉంటున్నారట. రూమ్లో అంటే చాలా క్లిష్ట పరిస్థితిలో ఉన్నాడట. అయితే ఆ రూమ్లో 500 దొరికిందట. 500 దొరికితే నాకు లేదు కాబట్టి నేను ఇబ్బంది పడుతున్నాను, ప్రభు నాకు 500 ఇచ్చాడని చెప్పి తీసి జేబులు ఇడుచుకున్నాను అని చెప్పాడు. అది కరెక్ట్ అంటారా? ఏం రూమ్మేట్స్ ఉన్నారు, మిగతా వాళ్ళు ఎవరిది అవ్వచ్చు కదా. ఇలా ఉంటుందన్నమాట మనకు తెలివితేటలు. అంటే అది గొప్పగా ఆ బ్రదర్ సాక్ష్యం చెప్తున్నాడు. అంటే కొంతమంది ఇటువంటి వాళ్ళు కూడా ఉంటుంటారండి. అంటే వాళ్ళకి ఏదైనా దొరికిందంటే జాగ్రత్తగా నాకు డబ్బులు లేవు కాబట్టి దేవుడు నాకు ఇచ్చాడు అని చెప్పాను అనుకొని. అలా ఉండకూడదు. దేవునికి మందిరంలో ఉండేటప్పుడు ఎవరిదైనా అవ్వచ్చు, అది ఎవరిది కాదని అంటే అది నువ్వు తీసుకోమని కాదు అర్థం. తీసుకొని వచ్చి సందాపెట్టులో వేసేయాల. ఎవరిది కాదంటే ఏం చేయాలా? సందాపెట్టులోనే వేసేయాల. ఎక్కడైనా ఎవరిదో మర్చిపోయినా నాది కాదని ఎవరైనా అనేస్తే మనం ఏం చేయాలా? అదే నాకు ఇచ్చారు, ఎవరిదో కాదన్నారు కాబట్టి నాకు దొరికింది కాబట్టి నాదే అని చెప్పేసినాను జేబులు వేసుకోకూడదు. మనం బహుజాగ్రత్త కలిగి ఉండాలి. అంటే మనం ఇటువంటి లక్షణాలు మనం ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో ప్రభు మనల్ని ఆస్వాదించేటటువంటి వాడుకుంటాడు. మన ఈ బుద్ధులన్నీ మానేసి మనం ఏం చేస్తుంటాం? సబుద్ధిని ఆధారం చేసుకుంటుంటాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో చెప్పి నీ సబుద్ధిని ఆధారం చేసుకొనక అని చెప్పాడు. అంటే మన సొంత బుద్ధిని ఆధారం చేసుకుంటాం. సొంత బుద్ధిని ఆధారం చేసుకుంటే ఇలాంటి పనులే చేస్తుంటుంటాం అనమాట. ఏదైనా దొరికింది నాదే, ఇంకా అటు ఇటు చూస్తున్నారు, రోడ్డు మీద ఏం దొరికిందని అటు ఇటు చూస్తారు, ఎవరు చూడడం మీద జేబులో పెట్టేస్తుంటారు. అది కరెక్ట్ కాదు. మనం అడగవలసినటువంటి వారికి ఉన్నాం. అది మన కానప్పుడు, అది విలువైన వస్తువు అయితే అది ఒక డిపార్ట్మెంట్కి అప్పచెప్పలేనటువంటి పరిస్థితులు మనం కలిగి ఉండాలి. కానీ నేటి దినాల్లో అటువంటివి ఉండవు. నన్ను ఎవరు చూడలేదులే అనుకుంటుంటాం. ప్రియులారా, ఇటువంటి లక్షణాలు ఉంటే మనం ఏ విధంగా మనం దేవుని రాజ్యంలో చేరగలం? ఎటువంటి పరిస్థితులు మనం కలిగి ఉంటున్నాం? బుద్ధి కలిగినటువంటి వారికి ఉంటున్నామా? బుద్ధి లేనటువంటి వారికి ఉంటున్నామా? దావీదు తన జీవితంలో ఆయన ఉపకార బుద్ధి కలిగినటువంటి వాడుకున్నాడు, సుబుద్ధి కలిగినటువంటి వాడుకుంటున్నాడు. అనగా ఈ సుబుద్ధి అనేటువంటిది మన ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుంది. ప్రవర్తన అనేటువంటిది చూడండి, మనం స్కూల్లో మనకి కాండక్ట్ సర్టిఫికేట్ అని ఇస్తారు. కాండక్ట్ సర్టిఫికేట్ అన్నది ఏంటి? జనరల్గా ఏం పెడతారు? సాటిస్ఫాక్టరీ అని పెడతారు, అవునా? 19 ఎవరికో గుడ్ అని పెట్టరు. గుడ్ అని అంటే ఈ సాటిస్ఫాక్షన్ కంటే కూడా ఇంకా విలువైంది. వెరీ గుడ్ అంటే ఇంకా శ్రేష్టమైంది అనమాట. ఆ వ్యక్తి ఇంకా చాలా అందరితో మంచి అనిపించుకున్నటువంటి వ్యక్తి అనమాట. అంటే మనము దేవుని దృష్టిలో, మనుషుల దృష్టిలో కూడా మనము ఎలాగుండాలా? మనం మంచి కాండక్ట్ కలిగి ఉండాలి. క్యారెక్టరు, కాండక్టు చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ప్రభు మనల్ని ఏం చేస్తాడంటే మన క్యారెక్టర్ చూస్తాడు. క్యారెక్టర్ అనేది మన శీలం. కాండక్ట్ అనేటువంటిది అది మనుషులు చూస్తారు. దేవుడు మన శీలాన్ని చూస్తాడు, మనుషులు ఏం చేస్తారు? మన నడవడిక, మన ప్రవర్తన చూస్తారు. అయితే ఈ నడవడిక, ఈ ప్రవర్తన విషయంలో మనం ఏ రీతిగా ఉంటున్నాం? మన ఇతరులతోటి అనగా మంచి అనిపించుకున్నటువంటి వారు ఉంటున్నామా లేదా? అది మనం ఎరగవలసినటువంటి వారు ఉంటున్నాం. రెండోది ఏంటంటే మనకి ఈ విధంగా మన సుబుద్ధి కలిగినటువంటి వారికి ఉన్నట్టు ప్రభు వల్ల మన ప్రతిస్పందన ఏ విధంగా ఉంటుంది? ప్రభు నాకు ఇచ్చినటువంటి ఆ యొక్క వాగ్దానాల విషయంలో, దేవుడు నన్ను చూపించినటువంటి ప్రేమ విషయంలో, అనగా దేవుణ్ణి ఎరిగేటటువంటి విషయంలో, దేవుడు మనకు కృప చూపించిన విషయంలో మనం ఏ రీతిగా ఆయన కొరకు ప్రతిస్పందిస్తున్నాం అంటే చాలా ప్రాముఖ్యం. ఇక్కడ దావీదు తనకు జీవితంలో మనం ఆలోచన చేస్తే తనకు అధికారం ఇచ్చినాడు. అధికారం ఇచ్చినప్పుడు తను ఏం చేసినాడు చూడండి. 1 సమూయేలు 18వ అధ్యాయము 5వ వచనం.
ఏంటి అధికారం ఇవ్వబడింది? చూడండి, సుబుద్ధి కలిగి పని చేసుకొని వస్తున్నాడు. అప్పుడు ఆ విధంగా సుబుద్ధి కలిగి ఉండడం బట్టి సౌలు యోధుల మీద అతన్ని నియమించను. సౌలు యోధులు అంటే సౌలుకి యోధులు ఉన్నాయి. అబ్నేరు అనగా తనకి స్పెషల్ అన్నమాట. అనగా సౌలు యొక్క తన యొక్క అన్ని విషయాల్లోనూ తనకి సౌలుకి మంత్రిగా ఉన్నటువంటి వాడు. అందుకే సౌలు యొక్క సంరక్షణ అంతా అబ్నేరు చూసుకునేటటువంటి వాడు. అంటే వీళ్ళందరి మీద కూడా ఎవరు? దావీదుని అక్కడ అధికారిగా నియమించినాడు. అధికారం ఇచ్చినప్పటికీ కూడా ఇక్కడ సౌలు ఇక్కడ దావీదు ఎలాగున్నాడు? సౌలు జనులందరి దృష్టికి, సౌలు సేవకుల దృష్టికి దావీదు అనుకూలుడై ఉండెను. ఇక్కడ వాళ్ళందరూ సీనియర్, దావీదు చిన్నవాడు. అప్పటికప్పుడే తను ఎలాంటి పరిస్థితులు కలిగి ఉన్నాడో అక్కడ గొలియాతుని చంపాడు. గొలియాతు చంపినప్పటికీ అక్కడ వాళ్ళందరూ సీనియర్ ఉన్నారు. ఏట్రా నీకు మా మీద అధికారం ఇచ్చారంటే నువ్వేమన్నా మా మీద ఇది అనుకుంటున్నావా అని చెప్పి అక్కడ వాళ్ళు అనొచ్చు, అంటారు. ఎందుకంటే చిన్నోడు కాబట్టి. అప్పుడు తను ఏం చేసినాడు? ఆ యొక్క పెద్దవాళ్ళని, ఏం లేదన్నా నేనే ఏంటన్నా ఏదో దేవుణ్ణి దూషిస్తున్నాడని చెప్పి ఏదో నేను రాయాలు పట్టుకొని అలా తిప్పేటప్పటికి ఏదో అలాగే వెళ్ళి తగిలేసింది, చచ్చిపోయాడు. నేను మీరేంటే మీ అంతా బలమైన కాదన్నా అని చెప్పి అక్కడ చెప్పుంటాడు. మనమైతే నేను చూడు మీరందరూ కూడా ఎందుకైనా ఆడ వచ్చి అలా కేకలేస్తుంటే మీరందరూ కూడా చేతులు కట్టుకొని ఉన్నారు, నేను చూడు నేను చంపాను అని చెప్పి మనం అతిశయించేటటువంటి వారు ఉంటాం. ఇక్కడ అధికారం ఇచ్చినప్పుడు తను ఏం చేసినాడు? లోబడినటువంటి తత్వము దావీదులో ఉన్నది. అక్కడ ఆ విధంగా ఉండబట్టే జనులందరి దృష్టికి, అంతేకాకుండా సౌలు యొక్క సేవకుల దృష్టికి కూడా దావీదు ఎలాగున్నాడు? అనుకూలుగా ఉన్నాడు. అంటే మనం ఆ రీతిగా ఉండాలా. అనగా దేవుని యొక్క సన్నిధిలో అనగా మనకంటే పెద్దవారిని రెస్పెక్ట్ చేయాలా. నువ్వు చిన్నవాడైనా నీకు దేవుడు ఎంతో నీకు టాలెంట్స్ ఇచ్చినా కూడా మనం ఏం చేయాలి? పెద్దవాళ్ళని మనం గౌరవించాలా. ఎప్పుడైతే అటువంటి గౌరవించేటటువంటి వారంగా ఉంటామో అప్పుడు మనం ఏం కలిగి ఉంటాము? సుబుద్ధి కలిగినటువంటి వారికి ఉంటాం. అక్కడ దేవుడు ఏం చేస్తాడు? మనల్ని ఇంకా వృద్ధిలోకి తీసుకొచ్చేటటువంటి వాడుగా ఉంటాడు. అనగా మనం హోషేయ గ్రంథం 13 వచనంలో మనం చదివినాం. ఏంటి? వృద్ధిలోకి రావాలంటే బుద్ధి కలిగి ఉండాలి. ఆ బుద్ధిని అనగా దావీదు ఏం చేసినాడు? ఇంకా వృద్ధిలోకి అంతకంతకు వర్ధిల్లుతూ వచ్చినాడు. చూడండి, ఇక్కడ అధికారం ఇచ్చినప్పుడు దావీదు ఆ విధంగా ప్రవర్తించినాడు. చూడండి, అపాయం వచ్చినప్పుడు చూడండి 10వ అధ్యాయం 10వ వచనం 11వ వచనం 18. మరునాడు దేవుని ఎదుట దురాత్మ సౌలు మీదకి బలంగా వచ్చినందున అతడి ఇంట్లో ప్రవచించుండగా దావీదు మునుపట్లాగిన వీణ చేత పట్టుకొని వాయించెను. ఒకప్పుడు సౌలు చేతిలో ఒక ఈటె ఉండగా దావీదును పొడిచి గోడకు బిగించదని అనుకొని సౌలు ఆ ఈటెను విసిరిన. అయితే అది తగలకుండా దావీదు 2 మార్లు తప్పించుకున్నాను. ఎన్ని మార్లు అండి? 2 మార్లు ఈట ఇస్తున్నాడు. అంటే తన అపాయంలో ఉన్నప్పుడు కూడా తను తప్పించుకునేటువంటి పరిస్థితి కలిగినటువంటి వాడుకున్నాడు. అంటే ప్రభువులో ఆయనకు అవగాహన ఉన్నది. అనగా తన ప్రతిస్పందన చూడండి ఎంత చక్కగా ఉన్నదో. అప్పుడు చూడండి 12వ వచనంలో చెప్పబడుతుంది, యెహోవా తనను విడిచి దావీదుకు తోడైండు చూచి సౌలు దావీదునకు భయపడెను. తన అపాయంలో ఉన్నప్పుడు కూడా ఆ యొక్క బుద్ధిని విడిచిపెట్టలే. ఆ విధంగా తను నమ్మకంగా జీవిస్తూ వచ్చినాడు. ప్రియులారా, మన పరిస్థితి ఏంటి? ఇటువంటి అవకాశం వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? చూడండి, మన శత్రువుల విషయంలో ఏదన్నా అంటే వాళ్ళకి ఏదన్నా కీడు వచ్చిందనుకోండి, కీడు వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? చక్కగా సంతోషిస్తుంటాం. మన శత్రువులు ఏం సంతోషిస్తున్నారు అనుకోండి, వాళ్ళని బట్టి మనం ఏం చేస్తుంటాం? దుఃఖపడుతుంటుంటాం. ఇదే అసూయ అంటేనే. ఇటువంటి అసూయ పరులుగా మనం ఉంటుంటాం.
ఆ విధంగా ఉన్న దావీదు ఆ రకంగా లేడు. సౌల్ని అందుకు 2 మార్లు ఆ ఈటి విసిరి చంపాలనుకున్నప్పుడు తప్పించుకున్నటువంటి వాడుకున్నాడు. వీళ్ళరా ఏదైతే కీడు తను చేయాలనుకున్నాడో అదే ఈటి మీద తను ఆనుకొని చనిపోవాల్సి వచ్చింది. చూడండి 2 సమూయేలు 1వ అధ్యాయము 6-7 వచనాలు. గిల్బోవ పర్వతమునకు నేను అకస్మాత్తుగా వచ్చినప్పుడు సౌలు తన ఈట మీద ఆనుకొని ఉండెను. అతడు రథములను రౌతులను తన వెనువెంట తగులుచుండుట చూచి వెనుక తిరిగి నన్ను కనుగొని పిలిచెను. అందుకు చిత్తము నా ఏలివాడని నేనంటిని. చూడండి, కింద చదవండి. ఏ ఈటితో దావీదుని పొడిచి చంపాలని అనుకున్నాడో అదే ఈటి మీద ఆనుకొని చనిపోవాల్సి వచ్చినాడు. అది కూడా అమాలేకుడైనటువంటి వ్యక్తి ద్వారా చంపబడవలసి వచ్చింది. పిల్లరా, ఇటువంటి అనగా సౌలు దేవుని చేత అభిషేకింపబడినటువంటి వ్యక్తే దేవుని మాట వినలేదు. వినకపోవడం కారణం బట్టి జరిగినటువంటి పరిస్థితి ఏంటంటే దేవుడు సౌల్ని విడిచిపెట్టిస్తున్నాడు. దావీదుని కోరుకున్నాడు. దావీదుని కోరుకున్నప్పుడు దావీదుని చంపాలని ఎన్నో ప్రయత్నాలు చేసినాడు. ఏదైతే ప్రయత్నం చేసినాడో అదే ఈటితోటి తను చంపబడవలసి వచ్చింది. అందుకు చనిపోయినటువంటి వాడు ఉన్నాడు. అంటే ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే ఆ యొక్క వ్యక్తి తన యొక్క పరిస్థితులను బట్టి, తన యొక్క పాపాన్ని బట్టి, తన యొక్క అవిధేయతను బట్టి ఆ వ్యక్తి శిక్షింపబడతాడు. మనం శిక్షించడానికి, మనము ఆ వ్యక్తిని దూషించడానికి కానీ ఏ విధంగా అనడానికి మనకి ఏ విధమైనటువంటి రైట్ లేదు. ఆ విధమైన రైటు దావీదు తీసుకోలేదు. అందు గురించి సుబుద్ధి కలిగినటువంటి వాడు ఉంటున్నాడు. చూడండి, ఆఖరిగా ఇంకో మాట చూసుకొని మనం ముగించేసుకుందాం. 18వ అధ్యాయము 1 సమూయేలు 30వ వచనం. చూడండి, ఇక్కడ తను ఎన్నో అవకాశాలు వచ్చినాయి. అవకాశాలు వచ్చినప్పుడు తను ఏం చేసినాడు? బహు వివేకము కలిగి ప్రవర్తించురాగా సౌలు సేవకులందరికంటే అతని పేరు ప్రసిద్ధికి ఎక్కెను. అనగా తనకి ఎన్నో అవకాశాలు వచ్చినప్పుడు కూడా తను ప్రభుని విడిచిపెట్టినటువంటిగా లేడు. ఆఖరిగా మనం చూడవలసింది ఏంటంటే దేవుడు మన గురించి ఏంటనుకుంటున్నాడు, ప్రజలు మన గురించి ఏంటనుకుంటున్నారు, శత్రువులు మన గురించి ఏంటనుకుంటున్నారు అనే విషయాన్ని మనం గమనించాలా. చూడండి, ఇక్కడ 1 సమూయేలు 18వ వచనంలో ఇక్కడ చూసినట్లయితే చూడండి, ఇక్కడ తను ఏంటంటున్నాడు? ప్రజలు తను ఏంటనుకుంటున్నాడు? రాజుకి అల్లుడిగా చేయబడ్డాడు. చేయబడినప్పుడు నేను రాజుగారు అల్లుడిని అని చెప్పినటువంటి విషయాన్ని అక్కడ చేయట్లేదు. తను ఏంటనుకున్నాడు? ప్రజలందరి దగ్గర నేను ఎంతటి బాగుండి అంటాడు. ఇంకో దగ్గర మనం చూసినట్లయితే అదే సమూయేలు గ్రంథము 2వ సమూయేలు 7:18లో దేవునితో ఇంతగా నువ్వు నన్ను హెచ్చించటకు నేను ఏమాత్రం వాడినని దేవుని సన్నిధిలో తగ్గించుకున్నటువంటి వాడుకుంటున్నాడు. శత్రువుల విషయంలో కూడా మనం ఆలోచన చేస్తే 1 సమూయేలు 31:4లో చూస్తే చూడండి, శత్రువుల విషయంలో కూడా దావీదు
పగ తీసుకున్నటువంటి వాడుగా లేడు. ఇక్కడ మనం ప్రశ్నించుకోవాలి. మనం ఏ రీతిగా ప్రజలు ఎదుట మనం ఎటువంటి సాక్ష్యం కలిగి ఉన్నాం, దేవుడి ఎదుట మన యొక్క వైఖరి ఎలాగ ఉంది, శత్రువుల విషయంలో మన వైఖరి ఏ విధంగా ఉంది. ప్రియులారా, దావీదు సమస్తమును సంపాదించుకును రక్షించను అంటే ఏ విధంగా చేసినాడంటే తన సుబుద్ధి కలిగినటువంటి వాడుకున్నాడు, ఉపకార బుద్ధి కలిగినటువంటి వాడుకున్నాడు. కనుక మనం కూడా ఈ యొక్క వాక్యం ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ప్రభా నాకు అటువంటి సుబుద్ధిని దయచేయి, అటువంటి ఉపకార బుద్ధిని నాకు దయచేయి. ఇంకా ఇంతవరకు నేను బుద్ధి లేనటువంటి వాడిగానే ఉన్నాను ప్రభా, నేను బుద్ధి కలిగినటువంటి వాడుగా ఉండాలి. నేను బుద్ధి లేనటువంటి వాడుకుంటే ప్రభా నేను నీ రాజ్యంలో నేను ప్రవేశించలేను. బుద్ధి కలిగిన కన్యకులు వారు ఎంతో సిద్ధపాటు కలిగినటువంటి వారు ఉన్నారు. బుద్ధి కలిగినటువంటి లక్షణాలు నాకు తెలియజేసినావు ప్రభా, నేను బుద్ధి కలిగినటువంటి వాడుగా ఉండడానికి నాకు సహాయం చేయండి. నేను నా శత్రువుల మీద ప్రతీకారం చేసుకునేలాగా, నేను మీ మీద, నీ యొక్క సంఘం మీద, లేదంటే దేవుని దాసుల మీద, దేవుని ప్రజల మీద తిరుగుబాటు స్వభావం కలిగినటువంటి వాడుగా నేను ఉండకూడదు ప్రభా. నాకు వినుబుద్ధి నాకు అనుగ్రహించు. నేను నా తల్లిదండ్రుల మాట వినేలాగన, సంఘంలో దేవుని సేవకుల మాట వినేలాగన ప్రభా, అన్నిటికంటే ముఖ్యంగా నీ వాక్యాన్ని విని దాని ప్రకారంగా నేను నా జీవితాన్ని కట్టుకునేలాగన నాకు సహాయం చేయండి అని మనం అడిగినప్పుడు ఆయన మనల్ని ఆ విధంగా నడిపించేటటువంటి వాడుగా ఉంటాడు. ఇటువంటి బుద్ధి కలిగినటువంటి వాడు కాబట్టి దావీదు తన యొక్క అనగా అక్కడ ఫిలిష్తీయుల్ని అక్కడ ప్రభు యొద్ద విచారణ చేసి వాళ్ళని తరిమి అక్కడ వాళ్ళు ఏదైతే పోగొట్టుకున్నారో దాన్ని తిరిగి సంపాదించుకోగలిగినాడు. తన యొక్క భార్యల్ని, తన యొక్క కూడా ఉన్నటువంటి వారి యొక్క ఆస్తిని అంతటినీ కూడా తిరిగి సంపాదించుకోగలిగినాడు. మనం కూడా కోల్పోయినటువంటి దాన్ని తిరిగి సంపాదించుకోవాలంటే ఈ బుద్ధి చాలా ప్రాముఖ్యమైనటువంటిది. దావీదుకి సుబుద్ధి ఉంది, ఉపకార బుద్ధి ఉంది. ఆ బుద్ధులు మనలో లేకపోతే మనం సంపాదించుకోలేం, నష్టపోతాం. మూడో వాగ్దానం కూడా మనకి అనగా మిడతలు తినివేసినటువంటి అనగా ఆ నష్టాన్ని తిరిగి సమకూరుస్తానని చెప్పి ప్రభు చెప్పినాడు. అది మనం సమకూర్చబడాలంటే అది మనం ఎలాగ ఉండాలంటే ఈ బుద్ధి కలిగినటువంటి వారుగా ఉండాలి. ఈ బుద్ధి కలిగినటువంటి వారు మనం ఉంటే అన్నిటి నుంచి కూడా మనము తప్పింపబడేటటువంటి వారు ఉంటాం. ఎటువంటి నష్టం వచ్చినప్పుడు కూడా ప్రభు ఏం చేస్తాడంటే అది మనల్ని ఆ నష్టం నుంచి మనం రికవర్ చేస్తాడు. ప్రభు ఆ రీతిగా మనల్ని చేయడానికి మనకి జీవితాన్ని సర్దుబాటు చేసుకుందాం.